అందరికీ ప్రభునామమున వందనాలండి. ఈరోజు అనగా ఫిబ్రవరి 28, 2025 నాడు మన జోగులాంబ గద్వాల జిల్లాలో గుత్తిశాల ప్రతిష్టారాధన జరిగిందండి. ఇది సంఘాల చెరువు దగ్గర ఆరాధించబడినటువంటి అతి గొప్ప పెద్ద మందిరం అండి. అసలు జనాభాను చూస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. యాక్చువల్గా బయట నుంచి లోపలికి పోవడానికి నాకు దాదాపు గంట సమయం పట్టింది అంటే అతిశయోక్తి కాదండి. చూడండి అక్కడ జనాభా ఎంతగా ఉందంటే ఒకరికొకరు పోవడానికి స్థలం అయితే అస్సలు లేదు. నేను నా ఫ్యామిలీతో వెళ్తే కూడా బైక్ మీద పోతుంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని చాలా టైం పట్టిందండి. అంటే ఎంతగానో ప్రజలు వచ్చినారంటే అద్భుతంగా ఈ యొక్క ప్రతిష్టారాధన అనేది చాలా బాగా జరిగింది. ఇది ఎంట్రన్స్ దగ్గర మనకు జనము బయటకు వస్తున్నటువంటి దృశ్యాలండి ఇవి. ఇది సంఘాల చెరువు సైడు, అక్కడ పోతే మనకు ఐజర్ రోడ్డు, ఈ యొక్క బైపాస్ రూట్లో మనకు ఈ యొక్క చర్చ్ అనేది అద్భుతంగా నిర్మించబడిందండి. గేటు దగ్గర జనాలు ఈ విధంగా అందరూ కూడా బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తున్నారు, లోపల పోయే వాళ్ళు లోపల పోతున్నారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు నేను చూసినటువంటి ప్రతిష్టారాధనలో ఈ యొక్క గుత్తిశాల అనేది చాలా అద్భుతంగా జరిగింది. నేను ఎటోలాగా లోపలికి వెళ్ళడం జరిగింది, చూద్దామని చెప్పేసి చూస్తూ లోపలికి వెళ్తూనే ఉన్నాను. చాలా టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి. దేవునికి మహిమకరంగా ఇక్కడ చూడండి, ఒక తండ్రి చిన్న పాపతో ఎంత సంతోషంగా ఉన్నాడు, వెళ్తున్నారు. ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా అందరూ ఈ యొక్క ప్రతిష్టారాధనకు హాజరు కావడం జరిగింది. అంటే దేవునికి మహిమకరంగా జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా, అంటే ఏ రాజకీయ మీటింగ్ కానీ ఎటువంటి మీటింగ్లకు కూడా ఇంత భారీ స్పందన అయితే చూడలేదు. అద్భుత కుమార్ గారు చాలా అద్భుతంగా నిర్మించారు. నిజంగా అంటే ఆయన యొక్క ప్రార్థన అనేది ఫలించింది. దేవుని యొక్క వాక్యంలో ఆయన ఎంతో ఎదిగినాడు. అనంతపురం గుత్తిశాలలో ఏ విధంగా అయితే ప్రజలు వస్తారో ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా అదే విధంగా అంటే విపరీతమైనటువంటి జనం రావడం జరిగింది. యాక్చువల్గా నేను ఇది 3 గంటల సమయంలో వీడియో తీశానండి. ఇంకా మార్నింగ్ రాలేదు. నేను మార్నింగ్ వచ్చింటే ఏ విధంగా ఉందో నేను చూడలేదు. కానీ దాదాపు 3 నుంచి 4 గంటల మధ్య తీశాను. అప్పటికి ఇంకా భోజనాలు ప్లేస్ సరిపోక కొంతమంది ఇక్కడ భోజనం చేస్తున్నారు, కొంతమంది బయట కూడా భోజనం చేస్తున్నారు. మీరు చూసినట్టయితే బయట ఇక్కడ కొంతమంది భోజనం కూడా చేస్తున్నారు. చూడండి ఎంతమందికి భోజనాలు సప్లై చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇంటి సభ్యులు. కానీ దాదాపు ఈరోజు ఒక 50,000 మంది, 1,00,000 మంది దగ్గర వచ్చింటారు. అంతమందికి భోజనాలు వడ్డించి లోపలికి కర్ణాటక దేవుడు కృప చూపి గద్వాలకు రావడాన్ని బట్టి నేను కుటుంబాన్ని దీవించాను. ప్రతిష్ట పడుకోరకై అన్ని ఎందుకు జ్ఞానం ఉందా? కర్రీ కంటే ఆశీర్వాద సాంబార్ గంట తెలీదా? అన్న ప్రైజ్ లాడనా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరు? నా పేరు హానోకు.
ఎక్కడి నుంచి వచ్చినారన్న మీరు? అది మెల్లచెరు. మెల్లచెరు. ఓకే అన్న, ఇప్పుడు ఈరోజు గుత్తిశాల గద్వాలలో ప్రారంభించింది, మీకు ఏ విధంగా అనిపించింది దీని యొక్క అనుభూతి? దేవుడు ఈ ప్రతిష్టారాధనను మహిమకరంగా ఘనంగా జరిగించినాడు. ప్రభువే తన ఆత్మ చేత అనేక మంది ప్రజలను తీసుకొచ్చి దేవుడు చక్కని వర్తమానం చేత అనేక మంది జీవితాలను దర్శించినాడు. చాలా మంచిగా చక్కగా మహిమకరంగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. వందనాలు బ్రదర్. అక్కడి నుంచి వస్తుంది అన్న. చివరిలో స్త్రీలు కట్టించేయడం స్త్రీని చివరి పంపించేసి స్త్రీలు కట్టించేయను. వచ్చి